ఫస్ట్ టెక్నోస్ 2017 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 25, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఫ్యాంటసీ యాప్స్ కూడా బ్యాన్ అయిపోయినాయి. ప్రెసిడెంట్ గారు కూడా సైన్ పెట్టారు బిల్ మీద. ఏది Dream11, My11 సర్కిల్, గింజో ఏ ఉన్నాయి కదా, అన్నీ ఇప్పుడు బ్యాన్ అనమాట. ఇండియాలో ఆడడానికి లేవు లీగల్గా. ఒకవేళ ఆల్రెడీ మీరు యూజ్ చేస్తూ దాని అకౌంట్లో డబ్బులు ఏమన్నా ఉంటే వాటిని మీరు బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా అఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్స్ కూడా పెట్టేశారు. Dream11 వచ్చేసరికి మేము సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తాము, డ్రీమ్ మనీ అని చెప్పేసి తీసుకొస్తామని చెప్తున్నారు. డ్రీమ్ మనీ అంటే లైక్ FD కానీ ఈ SIPలు, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, జీరోదా, ఏంజల్ వన్ ఆ టైప్లో వెళ్ళిపోతారు అనుకుంటా వీళ్ళు. ఇంకోటి My11 సర్కిల్ వచ్చేసరికి మీరు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు కానీ డబ్బులు పెట్టి ఆడడానికి లేదు అన్నట్లుగా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. అండ్ ఫైనల్గా వింజో వచ్చేసరికి మేము అమెరికాకి వెళ్ళిపోతున్నాం, అక్కడ షార్ట్ వీడియో యాప్ని క్రియేట్ చేస్తాం, జో టీవీ అని చెప్పేసి ఒక యాప్ని క్రియేట్ చేస్తారంట. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ అయితే చూసుకుంటున్నారు. మొత్తానికి అయితే మనీ పెట్టి మనం బెట్టింగ్లు పెడుతుంటాం కదా, అవి అయితే బ్యాన్ అయిపోయినాయి. ఇవి మీరు నార్మల్గా రెగ్యులర్గా ఆడేవైనా కానీ బ్యానే. అండ్ ఈ ఫ్యాంటసీ టైప్ లక్ బేస్డ్ అంటారు అన్నమాట ఈ ఫ్యాంటసీ యాప్ని, అవి కూడా బ్యాన్ చేసేసారు. సో ఇప్పుడు కంప్లీట్గా ఇవి లీగల్ అయితే కాదు, ఎవరు వీటిని ప్రమోట్ చేయడానికి కూడా లేదు. Dream11 చాలా పెద్ద సంస్థ అనమాట. వీళ్ళు ఈవెన్ మన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీని కూడా వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 358 crore రూపీస్ ఇచ్చారు BCCIకి. వీళ్ళు 358 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అది కూడా 3 సంవత్సరాలకే వీళ్ళ కాంట్రాక్ట్ 2026కి ఎండ్ అవుతుంది. ఇంకా వీళ్ళ కాంట్రాక్ట్ అయితే ఉంది. మేబీ వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇచ్చేయచ్చు BCCI, కొత్త స్పాన్సర్ కోసం ఎత్తుకోవచ్చు. టొయోటా కొద్దిగా ముందడుగులో ఉందన్నమాట. మేబీ టొయోటా స్పాన్సర్ చేయవచ్చు నెక్స్ట్ ఇండియన్ టీమ్ జెర్సీని. చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. బెట్టింగ్లు పెట్టేసి డబ్బులు, ఈవెన్ లోన్ యాప్స్లో కూడా తీసుకొని చాలా మంది బెట్టింగ్లు పెట్టారు. చాలా మంది అప్పులు తెచ్చలేక ప్రాణాలు అయితే తీసుకున్నారు. ఇవే కాదు, ఆఫ్లైన్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి బెట్టింగ్లు. అవి గవర్నమెంట్ ఎలాగో ఆపలేదు. ఇవి నార్మల్గా లీగల్గా జరుగుతున్నాయి కాబట్టి వీటిని అయితే బ్యాన్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి Samsung Galaxy S26 సిరీస్ సంబంధించి S26 సిరీస్ మనకి జనవరిలో లాంచ్ అవుతుంది. దీనిలో S26 Ultra ఉంది కదా, దీని డిజైన్లు ఇంకొంచెం చేంజ్ అయిపోతున్నారు. S24 Ultra చూసుకుంటే ఎడ్జెస్ మనకి చాలా షార్ప్ ఉంటాయి. S25 Ultraకి కొంచెం కర్వ్ చేశారు. ఇప్పుడు S26 Ultraకి ఇంకా కర్వ్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మీకు Exynos ప్రాసెసర్తో అయితే రాదు, 8 Elite 2 ప్రాసెసర్తో వస్తుంది Ultra మోడల్. బడ్జెట్ మోడల్ నేమ్స్ కూడా మారిపోతున్నాయి. S26, S26 Plus, S26 Ultra నార్మల్గా అయితే రెగ్యులర్గా మనకు వచ్చే సిరీస్, కాబట్టి పేర్లు మార్చేస్తున్నారు. S26 Pro వస్తుంది ఫస్ట్, తర్వాత S26 Edge వస్తుంది అండ్ S26 Ultra, ఈ 3 ఫోన్స్ అయితే వస్తాయి. దీనిలో S26 Pro, S26 Edge ఈ 2 ఫోన్స్ Exynos ప్రాసెసర్తో అయితే వస్తాయి. Exynos 2600 ప్రాసెసర్తో వస్తాయి. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది ఫస్ట్ ప్రాసెసర్ 2 nm టెక్నాలజీ బిల్డ్ అవుతున్న ప్రాసెసర్. సో ఇది దీనిలో స్పెషల్. చూడాలి మరి ఎలా ఉంటుందో ఇది. అండ్ Exynos గేమింగ్ అంత పనికిరావు కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది, లైక్ ఫొటోస్ తీయడానికి వాటికి బాగానే ఉంటుంది. ఇవి వచ్చిన తర్వాత మనం మాట్లాడగలం. ఇవి జనవరిలో అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బోట్ సౌండ్ బార్ 899 రూపీస్కి వస్తుంది, 10 watt సౌండ్ బార్. ఇంకొకటి గేర్ బ్రాండ్ నుంచి బ్యాక్ ప్యాక్ ఉంది, 50 లీటర్ బ్యాక్ ప్యాక్, ట్రావెల్ బ్యాక్ ప్యాక్. ఇది ఒక్క కలర్ ఆరెంజ్ కలర్ ఒకటి 899 రూపీస్కి వస్తుంది, మిగతావన్నీ 1100 రూపీస్ దాకా ఉన్నాయి. బోట్ నుంచి పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ కూడా బ్లాక్ కలర్ ఒకటి 1099 రూపీస్కి వస్తుంది, మిగతావన్నీ 1400 రూపాయలకు ఉన్నాయి. ఇవి ప్రజెంట్ డీల్స్ అయితే. ఫ్లిప్కార్ట్, మింత్రా అయితే ఇక్కడ ట్యాగ్ చేయొచ్చు, ప్రొడక్ట్ ట్యాగ్స్లో ఉంటే ఇక్కడ నేను ట్యాగ్ చేస్తే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. లేదా అమెజాన్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X300 సిరీస్ని సెప్టెంబర్ 2 చైనాలో లాంచ్ చేయొచ్చు. ఈసారి వీళ్ళు 2 ఫోన్స్ తీసుకొస్తున్నారు. ఇంతకుముందు 3 వచ్చినాయి. X200 సిరీస్ తీసుకుంటే X200 వచ్చింది, X200 Pro వచ్చింది, X200 Pro Mini అని చెప్పేసి 3 ఫోన్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు 2 ఫోన్స్ తీసుకొస్తున్నారు. X300 వస్తుంది, X300 Pro వస్తుంది. X300 చిన్న సైజ్ ఫోన్ తీసుకొస్తారు. X300 ఇప్పుడు 6.3 ఇంచ్తో వస్తుంది, X300 Pro వస్తుంది 6.67 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 2 ఫోన్స్ తీసుకొస్తున్నారు సెప్టెంబర్ 2కి. ఇవి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తాయి, మీడియాటెక్ Dimensity 9500 ప్రాసెసర్తో అయితే వస్తాయి. ఇండియాకి కూడా మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కెమెరా ఫోన్స్ X200 సిరీస్ చాలా హిట్ అయింది వీళ్ళకి. సో ఇది కూడా కొద్దిగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు X300 సిరీస్ మీద కూడా. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి 2 ఫోన్స్ టీజ్ చేసింది. ఒకటి వచ్చేసరికి లోపల ఫ్యాన్ ఉండే ఫోన్, లైక్ ఒప్పో వచ్చిందిగా రీసెంట్గా, ఒప్పో K13 టర్బో సిరీస్ మీరు చూసే ఉంటారు, లోపల ఫ్యాన్ ఇన్బిల్ట్ ఉంటుంది. అట్లా ఒక ఫోన్ అయితే టీజ్ చేస్తుంది. అండ్ ఇంకో ఫోన్ వచ్చేసరికి 15,000 mAh బ్యాటరీ ఫోన్ అని చెప్పేసి టీచ్ చేస్తూ ఉంది. 50 hours నాన్ స్టాప్గా మీరు స్ట్రీమింగ్ చూడొచ్చు అంటున్నారు. దీంతోపాటు 5 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఫోన్ అట్లా టీచ్ చేస్తూ ఉన్నారు. 15,000 mAh బ్యాటరీ కూడా రియల్మీ నుంచి అయితే మనం నెక్స్ట్ ఇయర్లో చూడొచ్చు. మోస్ట్లీ ఇది ఇండియాలో ఒకవేళ వస్తే, ఇండియాలో పర్మిషన్స్ ఉంటాయి కదా, సో ఇస్తారు ఎవరో తెలియదు 15,000 mAhకి. మరి చూడాలి ఎవరు తీసుకొస్తారు. ఫస్ట్ 10,000 వస్తుందని చూడాలి. ప్రజెంట్ హైయెస్ట్ బ్యాటరీ ఉంది వచ్చేసరికి 7550 mAh పోకో F7 ఉంది, ప్రజెంట్ నడుస్తుంది ఇండియాలో. చూద్దాం ఎవరు 10,000 mAhతో ఫస్ట్ తీసుకొస్తారో. నా అభిప్రాయం ప్రకారం అయితే రియల్మీ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి సామ్ ఆల్ట్మ్యాన్ అంటే గుర్తొచ్చింది మనకి ఓపెన్ అయ్యే ChatGPT గుర్తొస్తుంది. అమెరికాలోకి ఆల్రెడీ ఒక ఆఫీస్ అయితే ఉంది.
ఇంకొక ఆఫీస్ ఇండియాలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇండియా మాకు బిగ్గెస్ట్ మార్కెట్, ఎక్కువ మంది ఇండియాలో కూడా చాట్ జీపీటీ యూస్ చేస్తున్నారు. లాస్ట్ 2 years లో 4x పెరిగింది, 4 times చాట్ జీపీటీ యూస్ చేసే సంఖ్య పెరిగింది. సో ఇండియా మార్కెట్ కూడా ఖచ్చితంగా ఒక ఆఫీస్ ఉండాలని చెప్పేసి చూస్తున్నాం మేము. ఇండియాలో ఆఫీస్ పెడతా ఉన్నట్టు చెప్తున్నారు. అశ్విని వైష్ణవ్ గారు మినిస్టర్ గారు వెల్కమ్ అని చెప్పారు. అండ్ కేటీఆర్ గారు వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్ లో పెట్టండి, హైదరాబాద్ లో మీకు క్వాల్కామ్ కానివ్వండి, గూగుల్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మెటా కూడా ఉంది. సో మీరు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే బాగుంటుంది అంటలుగా చెప్పారు. కాకపోతే ఆఫీస్ మోస్ట్లీ ఢిల్లీలో అయితే పెట్టొచ్చు, ఓపెన్ అయ్యేది హైదరాబాద్కి రాకపోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళింది కామెంట్ ఆఫ్ ది డే చూసుకుని చాలా మంది పబ్జీ రిటర్న్ అయిద్దని అడుగుతా ఉన్నారు. రీసెంట్గా టిక్టాక్ రిటర్న్ అయిద్దని చెప్పి న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది బాగా. అదేం లేదు, టిక్టాక్ కూడా రిటర్న్ అవ్వట్లేదు. గవర్నమెంట్ అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది, అది గ్లిచ్ అనుకుంటా, VPN లేకుండా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. టిక్టాక్ అయితే ఇండియాలో వచ్చే ప్రసక్తి లేదు ప్రస్తుతానికి అయితే అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆయన నుంచి క్లారిటీ వచ్చింది. పబ్జీ కూడా రాదు, ఎందుకంటే పబ్జీ వర్షన్ బీజిఎంఐ మీకు ఆల్రెడీ ఉంది, ఇండియాలోని సర్వర్స్ పెట్టేస్తారు, ఇండియాలోనే మొత్తం అది నడుస్తూ ఉంది, బయట ప్రపంచానికి సంబంధం లేదనమాట. పబ్జీ అయితే మోస్ట్లీ రాదు, టిక్టాక్ కూడా మోస్ట్లీ రాకపోవచ్చు. నెక్స్ట్ మనకి స్టార్లింక్ నుంచి, స్టార్లింక్ తొందరలోనే ఇండియాకి అయితే రాబోతుంది. ఆల్రెడీ UIDAIతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు, మన EKYC కోసం, అంటే ఆధార్ అథెంటికేషన్ కోసం వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు, కనెక్షన్ ఈజీగా ఇవ్వడానికి. అండ్ ఏదైతే డాట్ పెట్టిన రూల్స్ ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో దీనిలో మెయిన్ గా ఇక్కడ సర్వర్స్ ఏర్పాటు చేసుకోవాలి, డేటా ఇక్కడే స్టోర్ చేయాలి, డేటా బయటికి వెళ్ళడానికి ఉండకూడదు, అట్లాంటివి ఉంటాయి అనమాట. సెక్యూరిటీ, సర్వర్స్, వీటికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, వాటన్నిటిని యాక్సెప్ట్ చేశారు. మోస్ట్లీ ఇయర్ ఎండ్ లో మనం స్టార్లింక్ అయితే సర్వీసెస్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైటానిక్ 1912లో కూలిపోయింది, తర్వాత ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయింది సినిమా. అందరికి క్యూరియాసిటీ, టైటానిక్ అసలు మునిగిపోయింది, ఎక్కడ ఉంది దాని శిథిలాలు అని తెలుసుకోవాలని చెప్పేసి ఒకళ్ళు వెళ్ళి చూశారు కూడా. కంపెనీ మీకు గుర్తుండే ఉంటుంది, ఓషన్ గేట్ అని చెప్పేసి ఒక కంపెనీ, వీళ్ళు ఆల్రెడీ టైటానిక్ దగ్గరికి వెళ్ళారు, అది ఫోటోలు కూడా తీశారు. అండ్ తర్వాత కొంతమంది మిలీనియర్స్ అది కూడా మేము చూడాలి అని చెప్పేసి వెళ్ళడానికి ట్రై చేశారు. సెకండ్ అటెంప్ట్ వెళ్తున్నప్పుడు 5 చనిపోయారు, అంతా బిజినెస్ మ్యాన్ అండ్ కంపెనీ కోఫౌండర్ కూడా చనిపోయారు, ఓషన్ గేట్ కోఫౌండర్. మెయిన్ రీజన్ వచ్చేసరికి వీళ్ళు లోపలికి వెళ్ళి ప్రెజర్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిన సబ్మెర్సిబుల్ అయితే కంప్లీట్ బ్లాస్ట్ అయిపోయింది, వీళ్ళ బాడీస్ కూడా దొరకలేదు. ఇప్పుడు ఇంకొక మిలియనియర్ వచ్చేసి నేను $20 million ఇస్తాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి, అంటే టైటానిక్ దగ్గర తీసుకెళ్ళండి, నాకు ఒక సబ్మెర్సిబుల్ తయారు చేయండి అని చెప్పేసి ఒక మిలియనర్ వచ్చినట్టు చెప్తున్నారు. కంపెనీ అయితే ఓషన్ గేట్ అయితే కాదు, వేరే కంపెనీకి వెళ్ళారు. కంపెనీ పేరు వచ్చేసరికి ట్రైటాన్ సబ్మెరైన్స్ అనే కంపెనీ. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి తయారు చేయమని అడిగారంట. సో వీళ్ళు తయారు చేస్తున్నాం అని చెప్పారు, అక్కడికి వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ లోపు దీన్ని తయారు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే వెళ్ళడానికి టికెట్ 2 కోట్ల పైన ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చైనా నుంచి, ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది, ఈ ఫోటోలు ఇద్దరు కనిపిస్తున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు లవర్స్ అనమాట. అబ్బాయి వయసు 19 అమ్మాయి వయసు వచ్చేసరికి 17 ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఈమె బ్రాండెడ్ బట్టలు వేస్తూ ఉండేది, ఎక్కువ ఖర్చు పెడతా ఉండేది. ఏం చెప్పేది ఏంటంటే, మా నాన్న పొలిటీషియన్, మాకు మయన్మార్ లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అక్కడ మాకు మంచి ఆస్పాస్తులు ఉన్నాయని చెప్పి చెప్పింది. సరే నేను ఒకసారి మన లవ్ గురించి కూడా మా డాడీతో మాట్లాడతాను, సో నువ్వు కూడా రా, మయన్మార్ వెళ్దాం, మనం ఒప్పిద్దాం మన డాడీని, తర్వాత మీ ఇంటి దగ్గర మాట్లాడదాం అని చెప్పేసి అతన్ని మయన్మార్ తీసుకెళ్ళింది. మయన్మార్ వెళ్ళిన తర్వాత కార్లో వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, మధ్యలో ఒక చోట ఆపేసి ఒక 2 minutes ఆగు, ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటుంది, నేను కలిసేసి వస్తా అని చెప్పేసి అమ్మాయి ఒకటి వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నుంచి 19 మంది రౌడీలు వచ్చేసి కార్ని చుట్టుముట్టేసి ఆ కార్లో నుంచి అతన్ని తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అతను తీసుకెళ్ళిపోయి రోజుకి 16 నుంచి 20 గంటలు పని చేయించేవాళ్ళు. ఏం పని చేయించేవాళ్ళు అంటే స్కామ్ చేయడం అనమాట. మనకు ఫోన్స్ వస్తుంటాయి కదా, ఫైనాన్స్ రిలేటెడ్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, మీరు బ్యాంక్లోంచి డబ్బులు కొట్టేయడం, ఓటీపీలు చెప్పండి, ఇట్లా రకరకాలుగా ఫైనాన్స్ స్కామ్ చేస్తున్నారు. అట్లా ఇతన్ని 16 నుంచి 20 గంటలు పని చేయించేవాళ్ళంట. తర్వాత అతను తెలిసింది ఏంటంటే, ఈ అమ్మాయి ఇతన్ని అమ్మేసింది, ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చి అమ్మేసింది 12 లక్షల రూపాయలకి. తర్వాత ఈ అబ్బాయి అట్లా చూసుకొని వాళ్ళ ఇంటికి మెసేజ్ పంపించాడు చైనాకి. సో వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు 42 లక్షలు అడిగారు అబ్బాయిని విడిపోయడానికి. 42 లక్షలు చెల్లించి అబ్బాయిని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి ఈ అమ్మాయి మీద కేసు అయితే పెట్టారు. ఈ అమ్మాయిని ప్రజెంట్ అయితే పోలీసులో అరెస్ట్ చేశారు. ఇవి ఎక్కువైపోయినాయి ఈ మధ్య. సో ఎవరైనా మిమ్మల్ని ఇలా తెలియని వాళ్ళని పిలుస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక్కడ ఇండియాలో కూడా చాలా మందిని తీసుకెళ్లి వేరే దేశాల్లో బంధించేసేసి వాళ్ళతో ఇట్లాంటి స్కామ్లు చేపిస్తూ ఉన్నారు. వాళ్ళు బయటకు కూడా బయట ప్రపంచం కూడా ఇంకా తెలియదు వాళ్ళకి, ఇంకా వాళ్ళు బానిసల్లాగా చేసేస్తున్నారు అనమాట. ఇక్కడి నుంచి కూడా చాలా మందిని తీసుకెళ్తున్నారు, చాలా మంది ఇలా ఇబ్బంది పడుతున్నారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి దీని గురించి. వీడియో చూడండి ఒకసారి. వాళ్ళ ఫ్రెండ్ కింద నుంచి రీల్ తీస్తున్నాడు, పైన ఫ్లైఓవర్ ఎక్కాడు, కింద చెత్త బండి వస్తుంది దానిలో దూకుదామని చెప్పేసి దూకాడు. చెత్త బండి ఆయనకి తెలియదు, పైనుంచి ఒకళ్ళు దూకుతున్నారని చెప్పేసి స్క్రిప్టెడ్ గా ఇది రియల్ గా దూకాడు అనమాట. అతను ముందు ఫాస్ట్ గా వెళ్ళాడు చెత్త బండి, ఇతను కింద పడ్డాడు, కాళ్ళు చేతులే తిరిగినాయి. అండ్ ఇట్లా చేస్తున్నారు, రీల్స్ కోసం రకరకాలుగా చేస్తున్నారు, సినిమాలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. సినిమాలో స్టంట్స్ అనమాట అవన్నీ, గ్రాఫిక్స్. వార్ 2 సినిమా చూసేసి పైనుంచి హీరో ట్రైన్ మీద దూకాడు, నేను కూడా దూకొచ్చు అలా ఫీల్ అయిపోతే మాత్రం
కష్టం అనమాట. సినిమాల్లో జరిగినట్టు రియల్ లైఫ్లో జరగవు, కాళ్ళు చేతులు తిరుగుతాయి, జాగ్రత్తగా అయితే ఉండండి. రీల్స్ పిచ్చిలో పడి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి. ఇదే విధంగా ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూ ఉన్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ గా ఉండాలని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా దగ్గర 1,00,000 సబ్స్క్రైబర్స్ మన దగ్గరలో ఉన్నాం, 5 million రీచ్ అవుతాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా సెలవు. బాయ్.